is our ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో తనతో పాటు ఫోటో దిగేందుకు మెలోనీ ప్రాధేయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అందుకే తాను అంగీకరించారని తెలిపారు. ఏ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు? అమెరికా అధ్యక్షుడు తీరుపై ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలకు నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియా తజానీ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశ అధ్యక్షుడితో పాటు రాజకీయ ప్రముఖులందరూ మెలోనీకి సంఘీభావం తెలిపారు. అమెరికా అధ్యక్షుని ప్రకటన అసభ్యకరంగా ఉందని మంత్రులు మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని మెలోనీ స్పందించారు. ట్రంప్ వాదన పూర్తిగా కల్పితమని స్పష్టం చేశారు. ఒక మిత్ర దేశ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ఇలా మాట్లాడడం తనకు ఆశ్చర్యాన్ని గురిచేసిందన్నారు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల అమెరికాకు శత్రువుల విషయంలో ట్రంప్ ఇలా వ్యవహరించారని తెలిపారు. వారి విషయంలో సర్దుకుపోతుంటారంటున్నారు ఆమె. ఇక తాను ఇటలీ ఎవరిని ప్రాధేయపడమని స్పష్టం చేశారు. ఇలాంటివి చెప్పుకోవడం ట్రంప్కు కొత్త కాదని మెలోనీ మండిపడ్డారు. Cose meritano una risposta immediata. Le dichiarazioni di Donald Trump sono dichiarazioni totalmente inventate, sono francamente allibita, non so perché il Presidente degli Stati Uniti si comporti così con i propri alleati, non è del resto la prima volta che accade, posso solo dire che dispiace che non abbia la stessa determinazione con i nemici dell'Occidente, con i nemici degli Stati Uniti, con leadership con le quali invece si dimostra molto più accondiscendente, però una cosa se la deve ricordare, io e l'Italia non imploriamo mai. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో తనతో పాటు ఫోటో దిగేందుకు మెలోనీ ప్రాధేయపడ్డారంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అందుకే తాను అంగీకరించారంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. రైట్గా ట్రంప్ వ్యాఖ్యలకి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి పుల్లారావు గారు. ఎట్లా అర్థం చేసుకోవాలి ట్రంప్ వ్యాఖ్యల్ని? గతంలో కూడా ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడండి ఇదే విధంగా అని కాదు, జనరల్గా మాట్లాడుతూ ఉండుంటారు. బట్ ఇప్పుడు చాలా ఒక దేశ ప్రధానితో ఫోటో దిగడం గురించి కూడా ఆయన మాట్లాడడం ఒకంత అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించిన పరిస్థితి. ఇవాళ అక్కడ మెలోనీ కూడా దీనికి సంబంధించి కూడా ఫీల్ అవుతున్నట్టుగా కూడా మాట్లాడిన ఒక వీడియో కూడా మనం చూస్తున్నాం. ఎట్లా అర్థం చేసుకోవాలి ట్రంప్ మాటల్ని? చేసుకోవాలంటే ఒక 6 నెలల్లో 9 నెలల కింద ఇద్దరు ఘర్షణ పడ్డారు. అవును, ఆయన యూరోపియన్ దేశాలని తిట్టాడు, యుక్రెయిన్కి ఏం సాయం చేయట్లేదు, వీళ్ళే అంతా మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు తిట్టాడు ఒక సంవత్సరం క్రితం. అప్పటి నుంచి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు కూడా ఏదో అన్నారు. సో ఈ G7లో కలిశారు. కలిసినప్పుడు మెలోనీ కలిసి మాట్లాడిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ అంతా బాగానే ఉన్నది, నార్మల్గా ఉన్నది. అప్పుడు ఏదో మాట్లాడుకున్నాం, ఇప్పుడు మామూలుగా మాట్లాడుకున్నాం, అంతా సరి అయిపోయిందని చెప్పింది. అది ట్రంప్ చూస్తుంటాడు, ట్రంప్ ఇవన్నీ వాచ్ చేస్తాడు. చేసి కొట్టవలసిన చోట దెబ్బ కొట్టాడు. ఎందుకు చేయకూడదు? ఆ ఫోటో తీయమని అడిగింది, కనపడుతుంది కదా, మీరు చూసారో లేదో. మీరు ఒకళ్ళ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే పబ్లిక్గా ఎక్స్పోజ్ చేస్తాడా చేయడా? చేస్తాడు. ఆమె రాజకీయంలో అన్ని సంవత్సరాలు ఉండి ఆ ఫోటో కోసం వచ్చిందని ఆమెకి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయనకి లెక్క లేదు, ఇతడి లేదు, లెక్క ఎవరు లేదు. ఏదో రష్యా చైనా అంటే భయపడతాడు, ఎందుకంటే వాళ్ళ అవసరం ఉన్నది. ఇండియా అంటే అసలు భయపడేవాడు కాదు. కానీ మన ప్రవర్తన చూసి వీళ్ళతో మర్యాదగా మాట్లాడాలి, లేకపోతే కుదరదని దారిలోకి వచ్చాడు. అందరితో అలాగే మాట్లాడాలి. అయినా అది మీకు తెలిసి వాడు అలా మాట్లాడదు, ఆయన అలా మాట్లాడదని ఎందుకు అనుకుంటారు మీరు? మెలోనీ అమాయకత్వం ఆమెకి ఎక్స్క్యూజా? ఆమె అనుకున్న అదంతా మర్చిపోయేదంతా మామూలుగా ఉన్నదని. మీరు ఆ రీల్ తెప్పించి చూడండి. ఆమె అడిగింది ఫోటో తీద్దామని దేశం ప్రపంచం అంతా ఇటలీలో మళ్ళీ మా స్నేహం బాగానే ఉన్నదని చెప్పుకోవటానికి. తప్పు చేసింది అంతే. చూడు, అది ఆమె మాట్లాడతాం, ఆ బొమ్మ చూస్తూ ఉండండి. ఆమె తిరిగి కెమెరా వంక చూస్తుంది, ఆమె చూస్తారు, మాట్లాడతారు. అదే తెలుసు ఆయనకి, ఆయన కెమెరా అక్కడ ఉన్నదని తెలుసు. ట్రంప్ మీడియాలో నుంచి పైకి వచ్చాడు, ఎవరికి అది తెలియదు. వాడు బిలియనరు, న్యూయార్క్లో ఉంటాడు. ప్రతి మీడియా ఈవెంట్కి వెళ్ళేవాడు,
పబ్లిసిటీ కోసం డబ్బులు ఇచ్చేవాడు, పబ్లిసిటీ కోసం ఈవెంట్స్ స్టేజ్ చేసేవాడు. అతను మీడియాలో అంత గొప్ప అవకాశం ఉన్నదని తెలుసు. సినిమాలో యాక్ట్ చేసేవాడు. సినిమా న్యూయార్క్లో ఎవరైనా సినిమా షూటింగ్ చేస్తున్నారంటే నా హోటల్ వాడండి ఫ్రీ అని చెప్పి ఆయన కూడా ఒక్క అర నిమిషం టైం ఇవ్వాలి. ఏదో ఆ లాబీలో ఆయన కూర్చున్నట్టుగా, ఆయనతో పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా, సినిమా స్టార్ ఎవరితో మాట్లాడినట్టుగా. చాలా మీడియా సేవీ అంట. మీడియా బాగా తెలిసింది. సో మెలని నన్ను ఇలా తిట్టింది ఆ రోజు. మళ్ళీ మాట్లాడలేదు ఈ 9 నెలలు. ఈవేళ వచ్చి నా ఫోటో తీసుకొని గొప్ప చెప్పుకుంటాను తిట్టాడు. ఆమె కూడా తిరిగి తిట్టింది. ప్రపంచంలో కొంతమంది నవ్వుకున్నారు, ఇటువంటి నవ్వుకున్నారు అంతే. ట్రంప్ తరఫున ట్రంప్ ఏం బాధ లేదు. ట్రంప్ దులిపీసుకుని వెళ్ళిపోతాడు, ఏం బాధ లేదు అతనికి. రోజుకి ఇలాంటి విషయాలు 500 విషయాలు ఉంటాయి. ఆయనలో గొప్పతనం అది. ఏం పట్టించుకోడు. ఆయన తిట్టాడు, ఆయన తిరిగి తిడితే పట్టించుకోడు. ఆయన చాలా పెద్ద గుణం. ఆయన 81 సంవత్సరాల మనిషి అంత యాక్టివ్గా ఉండి ప్రతి విషయాన్ని నోట్ చేస్తున్నాడంటే ఎంత మేధావో మీరు ఆలోచించుకోవాలి. అంటే మంచి చెడ్డ అని చెప్పట్లేదు. ప్రతి ఇన్సల్ట్ని కాసుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. అవకాశం వచ్చినప్పుడు అటాక్ చేస్తాడు. ఇరాన్తో నెగోసియేషన్స్లో అందరూ ఏదో ఫూల్గా మాట్లాడుతున్నాడు ట్రంప్ అనుకున్నాడు. ఫూల్గా చేయలేదు. వాళ్ళ సైకాలజీని దెబ్బ కొట్టాడు. రోజు మీడియాలోకి వెళ్ళి వాళ్ళు దరిద్రులు, వాళ్ళు బ్రతిమాలుతున్నారు. ఈయనే బ్రతిమాలేడు, మనం సెటిల్ చేసుకున్నాం కానీ బయటికి అలా చెప్పాం. ఈయన మాటే ప్రపంచం వినపడేది. ఇరానియన్స్ మాట ఎవడు నమ్ముతాడు? సో అది వాడుకున్నాడు. ఆయన్ని తక్కువ అంచనా వేయటం మంచిది కాదు. ఇవాళ ఏదో భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని పొగిడేడు, అదేదో నిజం కాదు. అయిపోయింది, అతనితో స్నేహం కావాలి, పూర్తిగా పొగిడేద్దాం, 100% పూల్ చేద్దాం చేశాడు. అంతే అంతే. ఇక దాంతో అది ఒక చెప్తాడు. ఈవేళ మొన్న మ్యాక్రాన్ ఆయన తిట్టుకున్నారు 2 నెలల క్రితం. మీరు రికార్డులో చూసుకోండి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా తిట్టుకున్నారంటే, ఎలా తిట్టాడంటే మ్యాక్రాన్ అసలు మళ్ళీ జీవితంలో మాట్లాడుకోరేమో అనుకున్నాను. మళ్ళీ మొన్న ఆయన ఇన్విటేషన్కి డిన్నర్కి వెళ్ళాడు. ఆయన మొదలే సంతకం పెట్టాడు ఇరాన్ అగ్రిమెంట్. ఆయనకు ఆనర్ ఇచ్చాడు. 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఎలా తిట్టుకున్నా, ఒరే మ్యాక్రాన్ నీ పని అయిపోయింది, నీకు ఇంకో 1.5 సంవత్సరం ఉన్నది, వెళ్ళిపోతావు, నీ గత అయిపోయింది, నువ్వు పాపులర్ కాదు, నేను ఎవరు ఇష్టం, అన్నీ తిట్టాడు, అన్నీ తిట్టాడు. అంటే ఈ వ్యాఖ్యలకు అంటే పుల్లారావు గారు నిరసనగా కూడా అంటే ఇటలీ విదేశాంగ మంత్రి కూడా అంటే అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. సో అంత అవసరం ఉందంటారా రద్దు చేసుకునే? అంటే ఇవిడికి మద్దతుగా కూడా, మెలోనీకి మద్దతుగా కూడా నిలిచి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ కూడా ఆ దేశ పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. కరెక్ట్, చేయాలి. చేయకపోతే ఆమె చెప్పింది కరెక్ట్గా చెప్పలేదు. ఆమె ఇంకో రకంగా చెప్పుంటే ప్రపంచం ట్రంప్ నవ్వు. ఆమె సీరియస్గా చెప్పింది. ఆమె మనం ఆశ్చర్యపోవాలి. 81 సంవత్సరాల బర్త్డే వచ్చిన మొన్న ఆయన ఇంకా ఒక పిల్లోడిలాగా మాట్లాడుతున్నాడు. నేను ఏం జవాబు చెప్తాను, హ్యాపీ బర్త్డే ట్రంప్ అని వదిలేస్తే ప్రపంచం అందరూ నవ్వు. ఆమె సీరియస్గా చెప్పింది, మళ్ళీ ఇంకా సీరియస్ అయిపోయింది. సో మీ ఇష్టం, మీరు ఎలాగ ఆలోచించుకోవాలి. కానీ ట్రంప్ విధానాలు తెలిసి ఆయన పొగిడితే పట్టించుకోకూడదు, ఆయన తిట్టినా పట్టించుకోకూడదు. ఆయనగా లెక్కలేదు. అలాంటి జీవితం లీడ్ చేశాడు, ఫ్రీ లైఫ్. ఆయన న్యూయార్క్లో ఉండి ఓ బిలియనర్గా ఉండి ఆ పొగరు, ఆ పౌరుషం, కనింగ్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పర్సన్. సో అలాంటి వ్యక్తితో మనం ఏదో పర్మనెంట్గా మంచి సంబంధాలు ఉన్నాయనుకోకూడదు. ఆయన ఎవరితో పర్మనెంట్ సంబంధాలు. సో ఇది ఒక మంచి ఈవెంట్, ఒక అమ్యూజ్మెంట్గా ఉన్నది, అందరికీ జ్ఞాపకం. ఏ నిమిషమైనా తిట్టేది. నరేంద్ర మోడీ గారు 17 నెలలు కలవలేదు. యునైటెడ్ నేషన్స్లో 2025 సెప్టెంబర్లో మీటింగ్కి ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి వెళ్తారు. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. వెళితే ట్రంప్ కలవాలి, కలవపోతే కలవలేదు అని పెద్ద ఇష్యూ అయిపోతుంది, కలిస్తే ఎలా మాట్లాడతాడో అని వెళ్ళలేదు. జాగ్రత్త పడ్డాడు. ఈ గత సంవత్సరాల్లో అమెరికన్ అంబాసిడర్ కొంచెం యాక్టివ్ మనిషి, బలమైన మనిషి, అది ఫారెన్ మినిస్టర్ అందరూ సర్ది చేశారు ట్రంప్తో, ఇలా చేస్తే కుదరదని. సో ఆయన ఫుల్ పొగిడేశాడు. అదంతా నిజం అనుకుంటే మీరు కూడా అమాయకులని ఏదో అన్నాడు. చాలా గొప్పగా ఉన్నది, చాలా గొప్పవాడు నరేంద్ర మోడీ గారు, అందగాడు, షోక్ గారు, అబ్బాబ్బా. అది మన మీడియా ఇంకా అది నిజం అనుకుంటున్నారు.
సో అది నిజమేం కాదని మాటలు ఆయన వర్డ్స్ వాడతాడు స్ట్రాటజీ. అది మర్చి తర్వాత మళ్ళీ తిట్టేస్తాడు. పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. అది గొప్పతనం ఆయన ఉన్నది. సో అది మెలని బాధపడటం తప్పు చేసి ఆ బాధపడకుండా లాఫ్ చేయవలసింది, జోక్ చేయవలసింది. అది చేయలేదు. అది సీరియస్గా తీసుకుంది. అంటే ఇప్పుడు ఇటలీ అమెరికా అంటే దౌత్య సంబంధాలపై కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా పుల్లారావు గారు? అంటే ఇప్పుడు ఆ దేశ ప్రధానికి గౌరవం ఇస్తూ కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళడం మానేసుకున్నారు. ఇంకా అంటే మెలోని మళ్ళీ వెళ్తారు, వచ్చే నెల వెళ్తారు. అదొక నెల వరకే ఆఫ్ చేసుకున్నారంటే. టెలిగ్రామ్స్, టెలిఫోన్స్లో మాట్లాడుకుంటారు. అదేవి వాళ్ళిద్దరి మధ్యన సంబంధాలకి అంత తీవ్రత అయిన ఇష్యూస్ ఏం లేవు. అది విశేషం. అంత ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏం లేవు ఇటలీ మధ్యన, అమెరికా మధ్యన. సో వాళ్ళు వెళ్తారు, కలుస్తారు. మరి ఇలా అనకపోతే అందరు నవ్వుతారని ఫారెన్ డిప్యూటీ. అదేమి దౌత్య సంబంధాలు ఏం చెడిపోలేదు. కొన్ని రోజులు అలా ఉంటాయి. ట్రంప్ హ్యాపీగా ఉన్నారు. బాగా తిట్టిందని దొరికిందని, అవమానం బాగా చేసాను, మంచి ఛాన్స్ దొరికిందని పక్కన వాళ్ళు అందరితో చెప్తే అందరు నవ్వుకుంటారు. అది చూడవలసి రోజు ఆయన ఆఫీస్లో జరిగేది అది. సో అందువల్ల ఇది మెలని ట్రంప్ ఇన్సిడెంట్ ప్రపంచ యుద్ధం ఏం స్టార్ట్ అవ్వదు. ఇద్దరు ఫూల్సా, ఇద్దరు క్లవర్ పీపుల్, అది మనమే ఆఖరుకు నిర్ణయానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు. థ్యాంక్ యూ. Dunque, certe cose meritano una risposta immediata. Le dichiarazioni di Donald Trump sono dichiarazioni totalmente inventate, sono francamente allibita. Non so perché il presidente degli Stati Uniti si comporti così con i propri alleati, non è del resto la prima volta che accade. Posso solo dire che